హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను ఇది పాల బిర్యానీ అండి, అంటే గోంగూర వడియాల బిర్యానీ. మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా చెలక్కాయ పలుకు 2 స్పూన్లు, ఒక స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఎండుమిర్చి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిపోయాక మిక్సీ చేసుకోండి. చెలక్కాయ పలుకులు, శనగపప్పు, మినపప్పు అండ్ మిరపకాయలు, ఎండుమిర్చి ఇలాగా మిక్సీ చేసుకోండి. చూసారా, ఇవి మెత్తగా అక్కర్లేదండి, కొద్దిగా బరగ్గానే మిక్సీ చేయండి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒకసారి ఇలాగా బరగ్గా మిక్సీ చేయండి. చేసి ఇది పక్కన పెట్టుకోండి. ముందుగా గోంగూర శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోండి. అంటే ఒక్కసారి వేయించుకుంటే బేగా నలుగుతుందండి. నేనైతే ఇలాగా పచ్చిమిరపకాయలు 2ని గోంగూర వేసి గ్రైండ్ చేసాను. వేసి మనం ఇందులో ఏ బౌల్లోకి చేసుకుంటామో బిర్యానీ, అందులోకి కొద్దిగా నూనె, నెయ్యి వేసుకోండి. అందులోనే జీడిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు వేసుకోండి. వేసుకొని వేగనివ్వండి. ఇందులోకి వడియాలు, మినప వడియాలు ఉంటాయి కదండి, కూరలో వడియాలు, ఆ వడియాలు వేసుకోండి. చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకి పళ్ళ కింద తగులుతుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి. అందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. వేసుకొని బాగా ఒకసారి వేగనివ్వండి. బంగాళదుంప, క్యారెట్ టన్లిప్పండి. టన్లిప్పి చిన్న ముక్కల్లా కోసుకోండి. ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలండి. ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఒలిచేసుకొని అలా వేసుకోవచ్చండి. సాంబారు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఉంటే అవి వేసుకోండి. సాంబారు ఉల్లి ఉంటే దాంట్లో కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్టు వేసుకొని ఒకసారి మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అందులోనే మన దగ్గర ఉన్న బఠానీలు, ఇవి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, స్వీట్ కార్న్, ఆ స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. వేసుకొని మనం గ్రైండ్ చేసిన ముద్ద, గోంగూర ముద్ద ఉంది కదా, అందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. బాగా కలిపేసుకొని అందులోనే కొద్దిగా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అంటే మనం రైస్ వేసాక ఎక్కువ సార్లు కలిపితే బాగోదు కాబట్టి ముందే ఇవన్నీ కలిపేసుకొని మన 10 నిమిషాలు ఒకసారి బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకున్నాం కదండి, ఇది నానబెట్టుకున్నాయి ఇందులో వేసుకోండి. వేసుకొని మనం ఆడిన పొడి కూడా ఉంది కదండి, చెలక్కాయ పురుగుల పొడి, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న వల్ల మసాలా అంతా దానికి పడుతుందండి. దాంట్లోనే 1 గ్లాసుడు బియ్యం కాబట్టి 1 గ్లాసుడు నీళ్లు వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని దగ్గరకు ఉడికిన వరకు ఉంచుకోండి. చూసారా, ఇలా దగ్గర ఉడికాక అప్పుడు మనం ఇది ఉల్లిపాయ పొట్టు అండి. నేను ఉల్లిపాయలు కోరేసి ఎండబెట్టేసిన పొడి అండి ఇది ఒక్కసారి ఒక చుక్క నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నూనె కూడా అక్కర్లేదు దీనికి. ఉల్లిపాయ పొట్టుకి ఇలా ఉల్లిపాయ పొట్టు మీద వేసుకోండి. దాని మీదే మనం ఉల్లిపాయ డెకరేషన్గా చేసుకోండి. అంటే గోంగూర కాబట్టి కొత్తిమీర అది అవసరం లేదండి దీంట్లోకి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా, చూడగానే తినాలి అని అనిపించే టేస్ట్ మాత్రం ఉందండి. అంతేనండి, గోంగూర రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది రైస్ అండి, నాది నైట్ రైస్ ఉండిపోతే ఆ రైస్ని మనం ఇలాగా నీళ్లు జల్లుకొని వేడి చేసుకొని ఉంచుకోవాలి. పక్కన నీళ్లు జల్లుకొని ఒకసారి 1 విజిల్ వచ్చిన వరకు పెట్టుకోండి. కుక్కర్ అది ఆ రైస్ రాత్రి అన్నం వండిపోతే అందులో నీళ్ళు జల్లుకొని కుక్కర్ పెట్టుకొని 1 విజిల్ వచ్చాక ఆపేయండి. పక్కన తాలింపు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇది
మజ్జిగ మజ్జిగ వేసుకోవడానికి మజ్జిగలోకి వేసుకోవడానికి రైసు, అలాగే పసుపు, ఉప్పు ఒక బౌల్లో వేసుకోండి. ఈ వేడన్నం అందులో వేసుకోండి. అదే దద్దోజనం అంటారు, పెరుగన్నం అంటారు, చెద్దన్నం అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి కదండి దీనికి. మేము తాలింపు మజ్జిగ ఇలాగా పెరుగు వేసుకొని అందులోనే రైస్ వేసుకొని తాలింపు వేసుకొని కలిపించుకోండి. కలుపుకొని దాని మీదే ఉల్లిపాయ ముక్కలు పచ్చివి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలాగ వేసుకోండి. ఇవి చాలా బాగుంటుంది. రోజు ఒకసారి తిని దీంట్లో దానిమ్మ గింజలు మనం దానిమ్మ పండు ఒలుచుకొని ఇలాగా డెకరేషన్లా పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టపడి తింటారు, చిన్నపిల్లలు. మీరు ట్రై చేయండి. దానిమ్మ గింజలు అందులో మనకు కావలసినప్పుడు ఒలుచుకొని వేసుకోవడానికి నేను ఇలా ఒలుచుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా చెద్ది పెరుగన్నం, అదే చెద్ది దద్దోజనం చేసి చూశాను. ఇది బిర్యానీ, గోంగూర బిర్యానీ. ఇంకా నేను పెరుగు చట్నీ చేయలేదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా గోంగూర రైస్ రెడీ అయిపోయింది. మీరు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.